జగన్ ఏం చేయలేరు, చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు, పవన్ కళ్యాణ్ ఏం చేయలేదు. ఏ గవర్నమెంట్ మీకు ఏం చేయలేదండి? బాగా చేస్తుండేడు ఎవరండి? జగన్ గారు. జగన్ చేశారండి. చేస్తుండేడు. ఇప్పుడు అమ్ముడు అన్నాడు, చదువుకునే విద్యార్థి ప్రతి ఒక్క విద్యార్థికి అమ్ముడు వేసేవాడు. అట్లా రైతు భరోసా అన్నాడు, రైతు భరోసా ఆడు గెలవడం రైతు భరోసా వచ్చేది. కనీసం ఇప్పుడు గెలిచి 2 సంవత్సరం అవుతుంది. అవునండి. అంటే 2024 గెలిచాడు కాబట్టి చంద్రబాబు కనీసం ఇది ఇంటింటికి 3 గ్యాస్ బండ్లు అన్నాడు. ఒక గ్యాస్ పోయి పీరి అన్నాడు, అది ఫ్రీ లేదు. ఇది అన్నాడు, చదువుకున్న విద్యార్థులకి ఎంతమంది చదువుకున్న అంత మందికి అమ్ముడు అన్నాడు, అది లేదు. తర్వాత ఏంటంటే ఏదో చెప్పాడు, చెయ్యూదేదో అన్నారు, అది లేదు. అంటే ఆడ వేసేవాడు, ఏమంటే జగన్ వేసేవాడు. ఇప్పుడు లేడీస్ కి ఫ్రీ బస్సులు అన్నాడు, అది లేదు. తెలంగాణలో ఆడేసాడు, ఎవడు రేవంత్ రెడ్డి వేసుకున్నాడు, అది ఫ్రీ బస్సులు. అలా మాకేమీ లేదు. గేసి బండలు వండుకోవడానికి వర్షకాలం వస్తే మాకు పుల్లలు ఖర్చుకోవు, మరి గేసి బండి ఉండాలి కదా, అంతేనా? ఆ 3 గేస్ బండ్లు ఉంటే మేమెంత వండుకుంటాం. మీరు అటు వచ్చి నాకు తొందరగా వేసి వండేసి పెట్టేస్తాం. మరి ఊదంటే ఎక్కడ ఉంటాం పోయి. ఇప్పుడు అదే ముసలిది ఉంది, అది వండమంటే ఏం వండుద్ది? ఊది వండగలుగుతుందా? లేదండి, వండలేదు కదా. ఇప్పుడు మీరు తొందరగా ఆకలితో వచ్చారు, పెట్టుబడి ఎక్కడ పెట్టగలుగుతామండి? అది గేసి బండి సట్టుకునేసి వేసేస్తాం. పొయ్యి ఇస్తానన్నారు, ఇది ఇస్తానన్నారు, ఏమీ లేదు.